అందరికీ నమస్కారం. ఈరోజు ఒక గ్రీవెన్స్ కంప్లైంట్ ఇవ్వడం ఎస్పీ ఆఫీస్లో జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమనగా, గత 2 సంవత్సరాల నుంచి తాడిపత్రిలో జరుగుతున్న విధ్వంసాలు, మా కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు, వాటినంతా దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఘటనలు, ఈ దాడులు, ఉద్దేశంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అన్నీ కలిపి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 మంది అని ఒక పేర్లు ఇవ్వడం జరిగింది. అశ్మిత్ రెడ్డి వచ్చేసి 24 మంది పేర్లను మేము టార్గెట్ చేసి మీ మీద దాడులు చేస్తాము, మీ ఆస్తుల మీద దాడులు చేస్తాము అనే విధంగా బెదిరింపులు ఇచ్చినారు. దానికి సంబంధించి మనం ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము. ఇంకొకటి కూడా వచ్చేసి, తాడిపత్రికి వచ్చినాక నిమిషాల్లో మళ్ళీ పోలీసులు పంపించి నన్ను మళ్ళీ అక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. ఇదంతా మీరు గమనిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడ కానీ లేను. నాకు అక్కడ నా ఇంటికి దగ్గర నుంచి కేవలం 15 కిలోమీటర్లో పుట్లూరు మండలంలో నాకున్న వ్యవసాయ క్షేత్రంలో కూడా నేను వచ్చిపోవడం జరుగుతుంది. నా వ్యవసాయ క్షేత్రాలు చూసుకునేకి నేను ఇక్కడే తిమ్మంపల్లిలో ఉంటాను, లేకుంటే వ్యవసాయ క్షేత్రాలు నేను చూసుకునే పని మీద నేను వచ్చిపోవడం కూడా జరుగుతుంది. రమ్మని చెప్పినారు, వచ్చాము. మళ్ళీ అదే అక్కడ పోలీసులు పేరు వెంకటరామరెడ్డి, యాడికి మండలం, ఎక్స్ జెడ్పీటీసీ. నేను దురదృష్టం ఏమంటే, నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అందులో 20 సంవత్సరాలు జేసీ కుటుంబానికి అత్యంత సన్నిహితుణ్ణి. అంటే వాళ్ళ ఎదుగుదలలో కనీసం ఒక రక్త బుట్టన్న నా శ్రమ ఉంటుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. మా మండలంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు. ఏ రోజైతే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పోవాలని అని చెప్పి నాతో కూడా అప్పుడు దివాకర్ రెడ్డి గారు ఆలోచించారు. అన్న, 20 సంవత్సరాలు మనం తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్గా ఫైట్ చేశాము. ఈరోజు ఎందుకున్నా సైలెంట్గా కానీ ఉన్నాం, కానీ ఆ పార్టీలకైతే రాలేమని చెప్పి నా వ్యక్తిగతంగా నేను చెప్పడం జరిగింది. సరే, నీ ఇష్టం వెంకటరామ అన్నప్పుడు పెద్ద ఆయన కూడా ఒక మాట చెప్పి దివాకర్ రెడ్డి గారికి చెప్పి, అన్నా నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇవ్వబోతున్నా ఈరోజే అది చెప్పి నేను వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఇమ్మీడియట్గానే జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎలక్షన్లు వచ్చాయి. అందులోనే జెడ్పీటీసీగా యాడికి మండలానికి సంబంధించి పోటీ చేయడం జరిగింది. సరే, ప్రజల ఆశీర్వాదము నా మీద 20 సంవత్సరాలు నేను చేసిన సేవగాని ప్రజలు గుర్తించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆ రోజు అప్పటి నుంచి ఒక పార్టీకి కమిట్ అయిపోయి ఒక పార్టీ విధానాలు నమ్మిన వ్యక్తిగా పోయిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు యాడికి మండలంలో ఎక్కడే కానీ తెలుగుదేశం అని కానీ వైఎస్ఆర్ అనే పార్టీ అనేది సంబంధం లేకుండా ఎవరు వచ్చినా కూడా నా చేతనైన సహాయం చేసిన వ్యక్తినే తప్ప ఎవరి మీద కేసులు పెట్టి ఇంకొకటి చేసిన వ్యక్తిని అయితేనే కాదు. ఈరోజు కూడా అడగండి. ఇప్పుడు పదే పదే మొన్న యాడిగిలోనే మన ప్రభాకర్ రెడ్డి గారు కొంతమందిని రెచ్చగొట్టడం జరిగింది. మీరు అతన్ని కొడతారా లేదా అని చెప్పి తర్వాత సాయంత్రం నాకే వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. అన్న, ఈ విధంగా చెప్తున్నాడు ప్రభాకర్ రెడ్డి గారు, ఏం చేశామని మిమ్మల్ని మీ మీద దాడి చేయాలా మేము? ఆయన రాజకీయాలు అంటే భవిష్యత్తులో మా పరిస్థితి ఏదో అర్థం కావడం లే, మా పిల్లలు కూడా మమ్మల్ని నడిచే పరిస్థితికి తీసుకొస్తున్నాడు ఆయన, దయచేసి అలర్ట్గా ఉండండి అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మా గ్రామంలోకి వచ్చాడు పెళ్లి విషయంలో, వచ్చి కొంతమంది తెలుగుదేశం వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగి మీరేం చేస్తారో దాని మీద దాడి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మా గ్రామంలో ఎవరు కూడా
అతని మాటని ఎవరు ఇది కాలేదు, ఏం చేసినాడని అతను మేము అటాక్ చేయాలని కూడా వాళ్ళు ఎదురు ప్రశ్న వేయడం కూడా జరిగింది. అంటే నేను ఒక్కటే 20 ఏళ్ళ రాజకీయంలో నేను మీ దగ్గర ఉన్నప్పుడు నేను ప్రజాస్వామ్యవాదిగా కనపడినా మీకు. ఏ రోజైతే మీ దగ్గర నుంచి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరితే నేను హింసావాదిగా మీకు కనపడుతున్నా ఈరోజు. నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, పోయిన ఎలక్షన్లలో ఎవరు మా గ్రామంలో దౌర్జన్యం చేయలేదు. మొన్ననే ఆయన ఒక మాట అన్నాడు, నగరూరు భోగాలగట్టలో ప్రజాస్వామ్యం లేదు అని. దయచేసి నేను ఒకటి చెప్తున్నా, నా జీవితం అంతా ఖచ్చితమైన రాజకీయం, ప్రజల కోసం చేసిన రాజకీయం తప్ప 10 రూపాయల కోసం నేను ఇప్పుడు రాజకీయం చేయలే. పంచాయతీ ఎలక్షన్లలో నిజంగా మేము దౌర్జన్యం చేసింటే 14 పంచాయతీలు మా మండలంలో ఉండేది, 8 మేము గెలిచినాం, 6 తెలుగుదేశం వాళ్ళు కూడా గెలవడం జరిగింది. దౌర్జన్యం చేస్తే అది సాధ్యమా అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఒక్కటే, రాజకీయం చేద్దాం. ఈ రోజు ఏమంటున్నారు, 24 మంది మీద అటాక్ చేయాలా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానినని చెప్పి మీరు అంటున్నారు. అన్నా ఒక్కటే చెప్తున్నాం, 24 మందికి తోడుగా 48 మంది పుట్టుకొస్తారు. అది జగన్మోహన్ రెడ్డి మీద ఉండే నమ్మకంతో. దయచేసి ఇలాంటి రాజకీయాలు వద్దు. ప్రజలు మమ్మల్ని గౌరవించకుండా పోతే మమ్మల్ని తిరస్కరిస్తారు, మేము ఓడిపోతాం. కానీ ఒక్కటి మాత్రం మీరు దయచేసి ఆలోచన చేయండి, ఈ రోజు గ్రామ స్థాయిలో ఒక వెంకట్రామరెడ్డినో ఇంకొకరినో మాట్లాడినప్పుడు ఆ గ్రామంలో చర్చ జరుగుతుందన్న. ఎందుకు ఇతను అంత మంచి వ్యక్తుల మీద కూడా దాడి చేయమని చెప్తున్నాడు అనేది మీరు గమనించండి. అది రాబోయే మీ ఎలక్షన్లలో కూడా ఆ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని ఇదే రోజు చెప్తున్నా. రేపు జరగబోయేది కూడా అదే జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా మీకు గౌరవిస్తూ తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. నేను ఆల్రెడీ 40 రోజుల కింద వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయినాక ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ గారు ఒక మాట చెప్తున్నారు, నిన్నేం చేయను, మీ ఊరోళ్ళు వదిలిపెట్టారు అని చెప్తున్నాడు. మా ఊర్లో నాకు ఎవరు శత్రువులు లేరు, అందరితో మాట్లాడుతున్నాం, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు ఏమున్నా మాకు ఆయన తండ్రి కొడుకు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారునితో ఉంటే మాకు ఇబ్బంది ఉంది, కానీ మాకైతే ఊర్లో కక్షలు లేవు, ఏం లేవు. ఒకప్పుడు ఉండేటివి అన్నీ మానుకున్నాం. ఆయన రాజకీయంగా ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకోటి కానీ అడుగుతాను ఆయన్ని, నేను ఎవరో కొంతమంది ఎవరిని వచ్చిండొచ్చు, నేను ఆయన ఇంటికి పోలేదు, లేకపోతే ఇంకో ఆయన ఏ పొద్దు మాట మాట్లాడలేదు. ఆయన ఏం చేస్తాడు, మాటలకే కొట్టండి చంపండి, ఈ మాట తప్ప వేరే మాట మాట్లాడు. ఏం జరిగినా మాకు ఆయనే బాధ్యుడు. పెద్దారెడ్డి అన్న ఏ పొద్దున్న చెప్పినా కానీ, ఒకవేళ మేము వాళ్ళు అంటే రాజకీయం చేసినా ఫ్యాక్షన్ చేసినా ఆయన కుటుంబంతోనే అని చెప్పినాడు. ఇంతకుముందు ఎప్పుడన్నా మీటింగ్లో చెప్పినా, ఏ పల్లెల్లో రంపులు పెట్టా ఆయన. ఈయన పదే పల్లెల్లో మీరు కొట్టండి, మీరు చంపండి చిట్టే తప్ప వేరే పని లేదు. నేను టీడీపీ కార్యకర్తలని కానీ అడుగుతున్నాం, 95% టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు కొట్లాటకి ఇంకోటి దానిలోకి లేడు. ఈయన కొంతమందిని ఎన్నుకొని, రౌడీ షీటర్లను ఎన్నుకొని ప్రోత్సహిస్తున్నాడు. మాకు పల్లెల్లో కక్షలు లేవు, ఏం లేవు, అంత ప్రశాంతంగా ఉన్నాం. ఈయన పెట్టాలని నేను చిన్నోని మీద ఆయన నిరాధార ఆరోపణలు చేసినాడు. మొన్న కానీ ప్రెస్ మీట్ పెట్టి నా మీద, మాకు పల్లెల్లో ఏం లేవు. ఆయన అంటే మీకైనా అర్థమైతే అది, నేనేం చేయను, మీ ఊరోళ్ళు నిన్ను వదిలిపెట్టరు అని చెప్తాడు. అంటే దానికి అర్థం ఏమి అంటే, నేను ప్రోత్సహిస్తున్నాను, నేను చంపమంటున్నాను. వాళ్ళు చెప్తున్నారు, ఆయన ఏదో చెప్తున్నాడు, మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఊర్లో. బయట కలిసి తిరగకపోయినా కానీ లోపల వాళ్ళకి మాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, తెలుగుదేశం కార్యకర్తలకి మాకే. నా పేరు చిదంబర్ రెడ్డి, నాది మేడిమాకలపల్లి. ఎస్పీ గారిని అదే నేను ఇంతకుముందు కలిసి మాకే థ్రెట్ ఉంది. ఆయన ఇంతకుముందు ప్రూఫ్స్ కానీ చూపించిన, ఆయన చంపమంటే అన్నాడు, నీ అంత చూస్తా అంటాడు, కౌంటర్ డౌన్ స్టార్ట్ అయింది అంటాడు, ఊరిడ్చాలి అంటాడు నన్ను ప్రభాకర్ రెడ్డి. దానికోసం ఇంతకుముందు ఆల్రెడీ ఎస్పీ గారికి కలిసి వినతి పత్రం ఇదే కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు వచ్చే కారణం ఏమంటే 24 మందితో పాటు ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ మాట చెప్తాడు, నిన్నేమన్ను, మీ ఊరోళ్ళు వదిలిపెట్టారు నిన్ను అంటాడు. మా ఊరోళ్ళు ఎవరు లేరు నాకు శత్రువులు.